అనంతపురం జిల్లా గుత్తిపట్నం కోళ్ల ఫారంలో నివాసం ఉండే మున్సిపల్ కార్మికుడు చంద్ర కుటుంబంపై గుత్తి ఆర్ఎస్కి చెందిన కొందరు వ్యక్తులు కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన గల కారణాలు మున్సిపల్ కార్మికుడు చంద్ర మరియు అతని భార్య రజిత గుండెపోటుతో మృతి చెందిన పకీరప్పకు అంత్యక్రియలు చేస్తారని చంద్ర కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. చికిత్స నిమిత్తం చంద్ర కుటుంబాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు. చాలా కొంత రాడ్లతో కుదినారు. అనంతపురం జిల్లా గుత్తిపట్టణం కోళ్లఫారం ఏరియాకి చెందినటువంటి చంద్రశేఖర్పై 15 మంది వ్యక్తులు దాడి చేశారని చెప్పి సమాచారం రాగా వివరణ కోవడానికి ఈరోజు గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి ఎన్టీవీ న్యూస్ తరఫున నేను వచ్చాను. విషయంలోకి వెళ్దాము. చంద్ర గారు, ఏం జరిగింది? మీ పైన ఎవరు దాడి పాల్గొన్నారు? మాట్లాడలేదా? మీరు మాట్లాడతారా? ఏం జరిగింది? మా బాబాయికి పిల్లలు లేనందున వాళ్ళ కూతురులాగా వాళ్ళందరూ కొడుకులాగా చేసినందుకు మా మీదకి ఎగబడి మా పిన్నమ్మ వాళ్ళ పుట్టింటి వచ్చి మా మీద దాడి చేస్తున్నారు. మా ఆయన మీద, మా మీద మా పిల్లలు ఆడవాళ్ళు అంతా వచ్చి రాళ్ళతో, బ్యాట్లతో, హాకీ కట్టుకలతో కొట్టినారు. మమ్మల్ని ముస్లాం కొట్టి దొబ్బేస్తున్నారు. మమ్మల్ని చేతులకి పిల్లలకి ఏదంతా బుద్ధి గోడలకి వేసి బుద్ధి మా ఆయన చాలా పాల్గొట్టు చేస్తున్నారు. దాడి గల కారణాలు ఏమో? మా బాబాయికి అంత్యక్రియలు చేసినందుకు, పిల్లలు లేనందుకు, కూతురులాగా కొడుకులాగా నేను చేసినందుకు, మా ఆయన చేసినందుకు వాళ్ళు మా పిన్నమ్మాల పుట్టినంతా వచ్చి గొడవ పెట్టి కొట్లాడారు. సురేష్, సాయి, ప్రేమ, పవన్, మమత, సరిత, జ్యోతి వచ్చి మా బాబాయ్ భార్య, మా పిన్నిని అన్ని చేపించింది వాళ్ళందరితో. వాళ్ళు చేసినదంతా ప్రేమ వాళ్ళ ఫ్రెండ్స్ అంతా వచ్చి మా ఆయన మీద కొట్టినారు. రాళ్లతో బ్యాట్లతో కాకి కర్రలతో తీసుకొని వచ్చి కొట్టినారు. 16 మంది 15 మంది వరకు వచ్చేసినారు. మేమంతా అడ్డుపడినందుకు మమ్మల్ని తల వాళ్ళకి కొట్టేసి పిల్లల్ని కొట్టినారు. నా కూతుర్ని కొట్టినారు, మా ఆయన కొట్టినారు. నన్ను కొట్టి బుర్రల వాళ్ళకి కొట్టి రాళ్లతో ఇదంతా వేసి కాళ్ళకంతా గుద్దేసినారు. ఇంటి పక్కన వాళ్ళంతా వచ్చి విడిపించేసి వాళ్ళంతా నీళ్ళు పోయినట్టు మమ్మల్ని చంపేస్తారు. ఈ విషయంపై పోలీసులు ఫిర్యాదు చేసినారమ్మా? ఫిర్యాదు చేస్తాం సార్. వచ్చినారా? వచ్చి రిపోర్ట్ రాసుకున్నారా? రాసుకున్నాను. కుట్లు అన్నాయి సార్, 8 కుట్లు అన్నాయి. మాట్లాడతారా? చూడలేదా? మా ఆయన షుగర్ పేషెంట్ సార్. డేంజర్ ఉందనేసి మమ్మల్ని అడ్మిట్ చేసుకున్నాం సార్. ఏం జరిగిందన్నా? పేరేం పేరమ్మా? పిల్ల ఏడుచుకుంటూ వచ్చింది సార్. నీకు కూడా ఏమైనా దెబ్బలు తగిలిందమ్మా? చేయంత వాసిపోయింది.